రైట్. ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కొత్తగూడెంలో పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ కొనసాగుతుంది కదా, ఏంటి సిచ్యువేషన్? అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వ్యాప్తంగా కూడా 471 పంచాయతీలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతానికి అయితే 159 పంచాయతీలకు ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నట్టుగా కూడా తెలుసు. 1436 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్నట్టుగా కూడా తెలుసు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా సుమారు 14 వార్డులు అయితే 14 పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయినట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించి మొత్తం 2,70,553 మంది ఓటర్లు అయితే ఈ యొక్క ఎన్నికలలో ఈ యొక్క ఓట్లు వినియోగించుకున్నట్టుగా చూడవచ్చు. దీంట్లో పురుషులు వచ్చేసి 1,21,037 మంది పురుషులు, అదే విధంగా 1,49,525 మంది స్త్రీలు ఈ యొక్క అంటే ఈ యొక్క మొదటి ఫేజ్ ఎన్నికలకు సంబంధించి వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే 14 పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతానికి ఈ యొక్క మిగిలిన పంచాయతీలు ఏదైతే 159 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు అయితే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం 145 పంచాయతీలకు సంబంధించి 1,097 వార్డులు, అదేవిధంగా వీటికి సంబంధించి ఒక పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయినట్లుగా చూడవచ్చు. ఈ యొక్క మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ అంటే సాగుతుంది. అదే విధంగా మనం చూసుకుంటే 3 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్టుగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం 3,028 మంది యొక్క పోటీలలో అయితే ఈ యొక్క మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు సంబంధించి 3,028 మంది అయితే పోటీలో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులకు సంబంధించి ఇప్పుడు 4,003 మంది అధికారులను అయితే ఈ యొక్క ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. 1,812 మంది పిఓలు, అదే విధంగా 21,191 మంది ఏపీఓలు, అదే అంటే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి 10 మంది ఎక్స్ట్రా ఆఫీసర్లను కూడా ఇక్కడ నియమించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే 56 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను 191 మంది స్టేజ్ 2 అధికారులను, 91 మంది రూట్ ఆఫీసర్లను, 26 మంది జోనల్ ఆఫీసర్లను కూడా నియమించినట్లుగా కూడా జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మొదటి విడతగా జరుగుతున్నటువంటి అశ్వాపురం మండలం కావచ్చు, లేకపోతే భద్రాచలం, దుమ్ముగూడు, ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు కూడా సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ ఉంటాయి. అదే విధంగా నక్సల్స్ ప్రభావితం ఇంతకుముందు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉండటంతో ఇక పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పడకుండా పోలీస్ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా అంటే ఈ యొక్క పోలీసులను అంటే నియమించారు. అదే విధంగా ఎక్కడ కూడా ఏ చిన్న అంటే జరిగినా కూడా అందుబాటులో ఉండేటట్టు ఎస్పీ కూడా అక్కడ ఉన్నటువంటి వాటన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మనుగూరు చూసుకున్న, పినపాకు, అదే విధంగా దుమ్ముగూడెం, చెర్ల, భద్రాచలం, ఈ అన్ని ప్రాంతాలలో కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకైతే అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం 1,097 వార్డులకు సంబంధించి 25,067 మంది ఉన్నారు. అదేవిధంగా 336 వార్డులు అయితే మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి వాటికి ఏకగ్రీవం జరిగినట్లుగా చూడవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఆదివాసీ గ్రామాలు, ఇటు చెర్ల కావచ్చు, దుమ్ముగూడెం, వీటన్నిటిలో కూడా ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పోలింగ్ ఈ గతంలో చూసుకుంటే ఏదైతే సాధారణ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలలో అక్కడ పోలింగ్ లో కొన్ని స్టేషన్లను అంటే అక్కడ ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో వాటి సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా వాటి గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా వాటిని పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ ఓట్లకు సంబంధించి ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు అయితే బారులు తీరుతున్న పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా చెప్పొచ్చాను. నవీన్, చూడొచ్చు తెలంగాణ వ్యాప్తంగా అయితే చలి తీవ్రత ఎక్కువగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లో ఓటర్లు మార్నింగ్ ఆసక్తి చూపుతున్నారా, లేక అంటే ఒక 10-11 o'clock అట్లా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ భద్రాద్రి జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలు, అదే విధంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని యొక్క పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటలకు కొంతమంది ఓటర్లు మాత్రం వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్ లో ఉన్నట్టుగా కూడా చాలా శాతం వరకు మాత్రం ఆదివాసీ గిరిజన గ్రామాలు కావచ్చు, లేకపోతే చలి తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ కూడా ప్రారంభం కాలేదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కావడానికి ఇంకో గంటన్నర సమయం కూడా పట్టే అవకాశం
అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 9 గంటల తర్వాతనే ఈ యొక్క పోలింగ్ కి సంబంధించి అంటే ఈ యొక్క ఓటర్లు అయితే ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూస్తే కాబట్టి కానీ దీనికి సంబంధించి ఏదైతే అంటే పార్టిసిపేట్ చేసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ఈ యొక్క అంటే వారి వార్డులకు కావచ్చు, లేకపోతే సర్పంచ్ గా పోటీ చేసే వారి అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఓటర్లను ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునేందుకైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకే ఈ యొక్క పోలింగ్ ఉండటంతో వీరందరూ కూడా ఓటర్లను సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు వారిని మోటివేట్ చేసే పనులు అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు అని. నవీన్, అలాగే వృద్ధులకు కావచ్చు, ఇటు గర్భిణీలకు కావచ్చు, ఓటు వేయడానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు వృద్ధులకు, గర్భిణీలకు, అదే విధంగా వికలాంగులకు కూడా వీరికి సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి కూడా చూడవచ్చు. అయితే వికలాంగులకు కావచ్చు, ఈ యొక్క వృద్ధులకు కావచ్చు, వీల్ చైర్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా వీళ్ళకి సంబంధించి ఏదైతే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ యొక్క పోలింగ్ కు వచ్చిన నేపథ్యంలో వారికి వెంటనే ఈ యొక్క ఓటును వినియోగించుకొని వెళ్లిపోయేటట్లయితే అధికారులు ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే వికలాంగులు కావచ్చు, లేకపోతే వీరిని అంటే వారికి ఒకవేళ ఇబ్బంది తలెత్తితే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా వారికి సహాయం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళకి సంబంధించి ఇటు వికలాంగులకు కావచ్చు, లేకపోతే వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు అయితే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చేసినట్లు జిల్లా కలెక్టర్ అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది అని. రైట్ నవీన్, థ్యాంక్ యూ.